సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. సంకరః వర్ణ సంకరము నరకానికి దారితీస్తుంది. ఏవ నిజంగానే కులజ్ఞానం వంశాన్ని నాశనం చేసేవారికి, కులస్య చ ఆ వంశానికి, పతంతి పడిపోతారు, పితరః పూర్వీకులు పితృదేవతలు, హి నిజంగా, ఏషాం వీరి కులజ్ఞుల లుప్త పిండ ఉదక క్రియాః పిండ ప్రదానం తర్పణాది క్రియలు ఆగిపోవడం వలన. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. అర్జునుడు అంటున్నాడు, వంశ పరంపర కలుషితం, వర్ణ సంకరం ఏర్పడితే అది వంశాన్ని నాశనం చేసిన వారికి, ఆ వంశానికి నరకానికి దారితీస్తుంది. పూర్వీకులు కూడా పతనమవుతారు. ఎందుకంటే వారికి కావలసిన పిండ ప్రదానం, నీరాజనాది క్రియలు ఆగిపోతాయి. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. 41వ శ్లోకంలో అర్జునుడు వంశంలోని స్త్రీలు రక్షణ కోల్పోతే వర్ణ సంకరం పుడుతుందని అంటుంటాడు. 42వ శ్లోకంలో దాన్ని మరింత దుష్పరిణామాన్ని చెబుతున్నాడు. వర్ణ సంకరం వల్ల వంశం నాశనం అవుతుందని, వంశ నాశనంతో పితృదేవతల ఆచారాలు ఆగిపోతాయని, దాంతో పూర్వీకులు కూడా అనర్హ స్థితికి పతనం చేరతారని చెప్తాడు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. దయచేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.